పాడు కుక్కలు. బావా ఎవరు? వెంకటరావా? రామయ్యారా, ఇలా కూర్చో. ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే? ఏమిటో నీ చేదస్స నీది. కాదు బావా, కొన్ని ఇక్కడిచ్చి కొన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కయ్య మీ ఇల్లు మా ఇల్లు ఒకటి కాదు ఏమిటయ్యా? మరి అతి ప్రేమ నీది. అది కాదు బావా. పర్వాలేదు, వదిలేయి. తమ్ముడు ఇదేనా రావడం? అవునక్కయ్య, 10 రోజులు సెలవులు వచ్చాయి. ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బాబాయ్ చూసి వెళ్దామని ఇక్కడ దిగాను. కాఫీ తీసుకొస్తాను. ఇదిగో బయట ఒక మూల ఎండలు మండిపోతూ ఉంటే వేడి వేడి కాఫీ అంటావేమిటే? చల్లటి మంచినీళ్ళు తీసుకురా, చక్కగా తాగుతాడు. నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా. చెబుతావు సరే, నాకేంటి? నాకేంటని? పళ్ళని లాక్కున్నావుగా. అన్న నాకేంటని? అబ్బాబ్బాబ్బా, నీ పాడలవాటు మానవు కదా. ఇదిగో మా చిన్న చెల్లెలు సావిత్రి నీకు తెలుసు కదా. తెలియకే. దాని పెళ్లి వచ్చే మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం. మీరు మాత్రం మా యందు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు. ఊరుకోవయ్యా, ఎవడన్నా వింటే నవ్విపోతాడు. అరే మన ఇంట్లో పెళ్లి పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున రావడం ఏమిటి? పెళ్లికి నెల రోజులు ముందు వచ్చి పెళ్ళయ్యాక నెల రోజులు ఉండి మరీ వెళ్తాము. తమ్ముడు మంచినీళ్ళు తీసుకో. నువ్వు కలెక్టర్ అయ్యేది ఎప్పుడురా? ఇంకో ఏడాది ట్రైనింగ్ ఉందక్కయ్య. ఆ తర్వాత కలెక్టర్ అయ్యావంటే ఎడా పేడా 2 చేతుల సంపాదన. ఇదిగో మా జిల్లాకి కలెక్టర్ గా రావయ్యా, ముందు ముందు నాకు పనికొస్తావు. అది మన చేతుల్లో ఉండదు కదా బావా. అరగంటలో వడ్డించేస్తాను. ఇదిగో నువ్వు తీరిగ్గా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవు. 5 నిమిషాల్లో ఆఖరి బస్సు ఉంది. అదేమిటండి, ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవడమా? అక్కయ్య భోజనం పెడతానంటుంది. భోజనం పెట్టకపోవడం ఏమిటే? అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నా మనసు బాధపడుతుంది. ఇదిగో వెంకట్రావు, తర్వాతి స్టాపులో చంద్రాభవన్ అని ఒక హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి మంచి స్పెషల్ భోజనం ఒకటి చేసేయి. 7 8 పుచ్చుకుంటాడు, ఇచ్చేయి. ఇదిగో మళ్ళీ నువ్వు భోజనం చేయకపోతే నా మనసు బాధపడుతుంది. టైం అవుతుంది, బయలుదేరు. బావా ఒక్క విషయం, బుట్ట మాత్రం ఇవ్వను. నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదులే. ఈ జన్మకి నువ్వు మారవు బావా, అంతే. అక్కయ్య ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. చూశారుగా మహాశయ, అది మా అయ్యగారి క్యారెక్టర్. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్లో వీపు దెంపుకున్నాడు మొహం వాడును. ఆయన మొహం ఎలా ఉన్నా నేను రెండో వైపు నుంచి నరుకొస్తాగా. ఇక నుంచి మా మామను తమాషైన ఆట పట్టిస్తాను. ఈలోగా మీరు కాస్త కాఫీలు అవి తాగిరని చెప్తాను. వెళ్ళిరండి. ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క బానే తెచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాసి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి చేస్తావేరా?
నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవ. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. నమస్కారం అండి. రండి బాబు రండి. నా పేరు కుక్కుటేశ్వరరావు. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఈయన గణోధరుడు. వీరబాహుడు ఘనోదరుడునా? అవేం పేర్లండి, రాక్షసుల పేర్లు? మా నాన్నగారు అదో టైప్ మనుషులండి. మామూలుగా అందరూ దేవుడి పేరు పెట్టుకుంటారు, ఆయన రాక్షసుల పేర్లు పెట్టారు. అలాగా, బాగుంది బాబు, పదండి ఆయన. కూర్చోండి బాబు కూర్చోండి. మా తమ్ముడికి భార్య కాబోయే పిల్లకి బిఏ దాకా చదువు, వంట, ఆటపాట వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. అవునండి, ఆటపాట కూడా. అన్నయ్యలు కొద్దిగా చేతులు తీస్తారా? చూడండి, నాకు డాన్స్ అంటే ప్రాణం. అలాగా చెప్పరే. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానివ్వండి, బాగా ఆడగలదు, కమ్మగా పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి, కన్నాంబ, కాంచనమాల, అలా అన్నమాట. కన్నాంబ, కాంచనమాల వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, పోయారు కదండి. వాళ్ళు పోయారా? నాకు తెలియదు రండి, నేను సినిమా చూసి 25 ఏళ్ళు దాటింది. ఏమిట్రా ఇది అరగుండు వెధవా? ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతుంది అనుకున్నావా? పెళ్లివారు వచ్చారండి, ఇవన్నీ అమ్మగారే చేశారండి అయ్యా. ఈ మాత్రమైనా పెట్టకపోతే బాగుండదని. బాగేమిటి నా పొంద? మనుషుల సైజులు చూసావా? ఒక్కొక్కడు తిరుపతి కొండంతున్నాడు, ఊదేస్తారు. ఏమిటవి? టిఫిన్లా? వెరీ గుడ్, తీసుకురండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. గోవిందం రా నాయన, రా రా, తీసుకురా. ఆ టిఫిన్లు అక్కడ పెట్టు పెట్టు, మంచిగా అక్కడ పెట్టరా, పెట్టు. ఏర్పాట్లు అవన్నీ బాగా చెయ్యండి. అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. లంబోదరాయ నమోస్తుతే, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం. ఈ సౌండ్లు ఏమిటి నాయన? వినాయకుని ప్రార్థించి కానీ పొద్దున్నే మేము ముట్టుకోమండి. అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి. బాబు, మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు, మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, మిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. మంచినీళ్ళు. అలాగే బాబు. ఒరే గోవిందం, 2 గుండిగల మంచినీళ్ళు పట్టరా. బాబు, ముఖ్యమైన ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి పిల్లని చూడటం అనే చిన్న కార్యక్రమం కూడా పూర్తి చేద్దామా? దానికి తొందర ఏముందండి, స్నానాలు చేసి భోజనాలు అయ్యాక పిల్లల్ని చూస్తాం. అంటే నాది చాలా పాతకాలపు కొంప, ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదని మీ బస టీవీలో ఏర్పాటు చేశాను. అక్కడ మీ స్నానాలు అవి అయ్యాక అక్కడ ఉండే కుర్రాడికి చెబితే పక్క హోటల్ నుంచి మీకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడు, డబ్బులు అవి మీరే ఇచ్చేసుకోవచ్చు. చాలా దూర ప్రయాణం చేసి వచ్చారు, బడలిగ్గా ఉన్నట్టుంది. బయలుదేరండి బాబు, బయలుదేరండి. అలాగేనండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాబు, ప్లేట్ ఇస్తారా? వెళ్ళొస్తామండి. మంచిది, మీరు కూడా. అదేమిటండి, వాళ్ళని స్నానాలు భోజనాలు ఇక్కడే చేయమనకపోయారా? నువ్వు నోరు మూయి ముందు. అసలు ఆ శరీరాలు చూసావా? వాటిని తోమాలి అంటే 90 బావులు నీళ్లు కావాలి. ఏనుగులు అవి జలకాలాడినట్టు చెరువులు సరస్సులే తప్ప చెంబులు చేదలు పనికిరావా దేహాలకి. ఇక భోజనం అన్నావో అంతే, కుంభాలు లాగించేస్తారు సుంటలు. 100 ఎకరాల పంట వండి పెట్టాలి వాళ్ళకి. అమ్మో అమ్మో, అసలు వాడు ఒక్కొక్కడు మనిషితే కాడు, మనిషి కాడు.